గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదండి. వాట్ ఇస్ ద మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ అకౌంట్లో సిలబస్ చూద్దామండి. సిలబస్ గురించి చెప్పుకుందాం ముందుగా. సో మనకి మేనేజ్మెంట్ అకౌంట్లో 5 యూనిట్స్ ఉంటాయండి. ఫస్ట్ యూనిట్ 1 ఇంట్రడక్షన్. అంటే మనకి యూనిట్ 1లో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ ప్లస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఇది యూనిట్ 1 ఇంట్రడక్షన్ ప్లస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఇంట్రడక్షన్ ప్లస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ 2 వచ్చేసరికి రేషియో అనాలిసిస్. నిష్పత్తుల విశ్లేషణ అంటారు. ఇది మనకి సెకండ్ యూనిట్ అండి. యూనిట్ 3 వచ్చేసరికి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. అంటే నిధుల ప్రవాహ నివేదిక విశ్లేషణ అంటారు. నిధుల ప్రవాహ నివేదిక విశ్లేషణ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్. ప్లస్ యూనిట్ 4 cash flow statement analysis. cash flow statement analysis. cash flow statement analysis ఇది మనకి 4th యూనిట్. ఇక యూనిట్ 5 బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇది మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి మనకి 5 యూనిట్స్ అండి. ఈ 5 యూనిట్స్ గురించి మనం ఒకసారి బ్రీఫ్లీగా నేను వివరిస్తాను. సో ఫస్ట్ యూనిట్ ఫైనాన్షియల్ ఇంట్రడక్షన్ ప్లస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. అంటే what is the management accounting definition ఏంటి, functions of management accounting, objectives of management accounting, and management accounting and financial accounting, differences between management accounting and financial accounting అని కూడా ఇంట్రడక్షన్ లో మనం చెప్పుకుంటామండి. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క విధులు ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ అకౌంట్కి ఫైనాన్షియల్ అకౌంట్కి మధ్య గల తేడాలు, డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్లో మనం డిస్కస్ తెలుసుకోవడం జరుగుతుందండి. ఇక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఆర్థిక నివేదికల విశ్లేషణ.
సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వీటిని మనం ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారండి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆర్థిక నివేదికలు అంటే లాభ నష్టాలు కాదా ఆస్తుల పట్టిని మనం విశ్లేషణ చేయడాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. అంటే మనకి విశ్లేషణ పద్ధతులు ఉంటాయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనకి కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. తులనాత్మక ఆర్థిక నివేదిక విశ్లేషణ ఇది ఒక మెథడ్ అండి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనాలిసిస్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని విశ్లేషణ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి మనకి ఉన్నటువంటి సిలబస్లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు, తులనాత్మక ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఇంకోటి ఏంటంటే కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఇంకోటి ట్రెండ్ అనాలిసిస్. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లోనే మెథడ్స్ అన్ని. వాటన్నిటి గురించి మనం యూనిట్ 1లో తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఇక రేషియో అనాలిసిస్, నిష్పత్తుల విశ్లేషణ. సో ఈ నిష్పత్తుల విశ్లేషణలో మనకి అంటే మనం 2 అంకెల మధ్య గల సంబంధాన్ని మనం నిష్పత్తి అంటారు. అంటే 2 అంకెల మధ్య గల సంబంధాన్ని పర్సంటేజ్లో మనం వివరించినట్లయితే దాన్ని మనం రేషియో నిష్పత్తి అంటారు. ఓకేనా. సో ఈ రేషియో అనాలిసిస్లో మనం కాస్ట్ స్టేట్మెంట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అంటే ఇలా ఆస్తులు బట్టి అలాగే లాభ నష్టాల ఖాతాను తీసుకుని మనం రేషియోస్ అంటే ప్రతిదానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశానికి రేషియోస్ని మనం కట్టడం ద్వారా, నిష్పత్తులను మనం కట్టడం ద్వారా సో మనం విశ్లేషణ చేయడాన్ని రేషియో అనాలిసిస్ అంటారు. ఓకేనా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటారు. ప్రాఫిటబిలిటీ రేషియోస్లో మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఇలా నిర్వహణ రేషియో అంటే ఆపరేటింగ్ రేషియో అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఇలాగా మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటారు. అలాగే ద్రవ్యత్వ నిష్పత్తి, లిక్విడిటీ రేషియోస్ అంటారు, అంటే సాల్వెన్సీ రేషియోస్ అంటారు. ఇవన్నీ కూడా రేషియోస్లో రకరకాలైనటువంటి వివిధ పద్ధతులన్నీ మెథడ్స్. అంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్లో ఒక వ్యాపార సంస్థ, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ని మెజర్మెంట్ కొలవడానికి మనం ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ని మనం ఉపయోగిస్తామండి. అలాగే ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని, ద్రవ్యత్వాన్ని కొలవడానికి మనం ద్రవ్యత నిష్పత్తులు, లిక్విడిటీ రేషియోస్ని మనం ఉపయోగిస్తామండి. ఓకేనా. ఇలా సాల్వెన్సీ రేషియోస్ అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క దీర్ఘకాలిక రుణాలని మనం కొలవడానికి, అంటే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిని మనం కొలవడానికి సాల్వెన్సీ రేషియోస్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ని మనం మెజర్మెంట్ చేయడానికి ఈ సాల్వెన్సీ రేషియోస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం రేషియో అనాలిసిస్లో వివిధ రకాల రేషియోస్ని కట్టడం ద్వారా సో అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఈజీగా అర్థమయ్యేలాగా మనం రేషియోస్లో చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. దానికి సంబంధించి రేషియోస్ని మనం ఏ విధంగా కాల్కులేట్ చేయాలి, ఏ విధంగా చేయాలనే దాన్ని మనం రేషియో అనాలిసిస్ యూనిట్లో మనం సెకండ్ యూనిట్లో నేర్చుకుంటామండి. ఇక ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఇది నిధుల ప్రవాహ నివేదిక అంటారు. సో ఈ నిధులు అంటే క్యాష్ అంటే నగదు మరియు నగదుకు సమానమైనవి తీసుకుంటామండి. ఇక్కడ ఫండ్స్ అంటే నగదు మరియు నగదుకు సమానమైనవి, అంటే నగదు మరియు వెంటనే అంటే త్వరగా మనం నగదులోకి మార్చుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నగదుకు సమానమైనవి అంటారండి. సో నగదు ప్లస్ నగదుకు సమానమైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫండ్స్ అంటారు, నిధులు అంటారు. సో కాబట్టి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఒక వ్యాపార సంవత్సరంలో వ్యాపారంలోకి ఫండ్స్ అనేవి ఏ విధంగా వచ్చినవి అంటే ఫండ్స్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అంటారు. అంటే వ్యాపార సంస్థలోకి నిధులు ఏ విధంగా వచ్చినవి, వాటిని మీద మనం ఏ విధంగా ఖర్చు పెట్టాం, అంటే వ్యాపార సంస్థల నిధులు ఏ విధంగా బయటికి పోయినవి. ఓకేనా. అంటే వ్యాపార సంస్థలోకి నిధులు ఎలా వచ్చినవి, సో ఆ నిధులు మనం ఎలాగా ఖర్చు పెట్టాం అనే దాన్ని మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ ద్వారా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అంటే ఫండ్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వ్యాపార సంస్థలకి ఫండ్స్ అనేవి ఏ మార్గాల ద్వారా వచ్చినవి, అంటే ఫండ్స్ ఇన్ఫ్లో అంటారు, లోన్కి వచ్చినటువంటి నిధులు అంటారు. సో ఇలా వచ్చిన నిధుల్ని, ఫండ్స్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాం, దేనికి యూజ్ చేసాం అనే దాన్ని అంటే మనం యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఓకేనా. అంటే ఆ ఫండ్స్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాం, యూజ్ చేసాం అనే దాన్ని మనం ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ ద్వారా
విశ్లేషణ చేయడం జరుగుతుందండి. నిధుల ప్రవాహ విశ్లేషణ అంటారు. ఇక 4th యూనిట్కి వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. నగదు ప్రవాహ నివేదిక విశ్లేషణ, నగదు ప్రవాహ నివేదిక విశ్లేషణ అంటారు. ఓకేనా, అంటే ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో నగదు మరియు నగదుకు సమానమైన వాటిని తీసుకుంటామండి. ఇక్కడ క్యాష్ ఓన్లీ క్యాష్ మాత్రం అనాలిసిస్ చేస్తాం. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వ్యాపార సంస్థలోకి నగదు ఏ మార్గాల ద్వారా వచ్చింది, క్యాష్ ఇన్ఫ్లో అంటారు, క్యాష్ అవుట్ఫ్లో. ఓకేనా, అంటే మనకు వ్యాపార సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వ్యాపార సంస్థలోకి నగదు అనేది ఏ విధంగా వచ్చింది, ఏ మార్గాల ద్వారా మనకి నగదు వచ్చింది. సో ఆ నగదుని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా ఖర్చు పెట్టాం అనే దాన్ని మనల్ని చూపించేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు. సో కాబట్టి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్లో నగదు ఏ మార్గాల ద్వారా మనకి వ్యాపారంలోకి వచ్చిందో, అంటే మనకి ఇన్ఫ్లో అంటారు, క్యాష్ ఇన్ఫ్లో అంటారు, వ్యాపారంలోకి నగదు ఏ విధంగా ప్రవహించింది అంటారు. సో ఆ నగదుని మనం వచ్చినటువంటి నగదుని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాం, క్యాష్ అవుట్ఫ్లో అంటారు, ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అనే దాన్ని ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం తెలుసుకోవడం, విశ్లేషణ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇక 5th యూనిట్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. మీరు లాస్ట్ సెమిస్ట్రీలో అండ్ 5th సెమిస్ట్రీలో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నామండి. సేమ్ అదే సిలబస్ కూడా మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనకి 5th యూనిట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. అంటే మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్, తర్వాత పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో, తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, అలాగే సేల్స్ రిక్వైర్డ్, అంటే మనకి అమ్మకాలు ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చి అమ్మకాలని మనం ఎస్టిమేట్ చేయడం అండి. అంటే ఒక 50,000 లాభం రావాలంటే మనకి ఎంత అమ్మకాలు చేయాలి అనేది, అలాగే ఒక అమ్మకాలు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఇలా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్లోని అలాగే సేల్స్లోని మనం లెక్క కడతామండి. అలాగే పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఇవన్నిటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం 5th సెమిస్టర్లో నేర్చుకున్నాం కదండి. దానికి సంబంధించి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆధారంగా మనం నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటాం అనే దాన్ని ఈ 5th యూనిట్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా, సో ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా ఉన్నటువంటి మనకి సిలబస్ అండి. 1st యూనిట్, 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్. ఓకేనా, సో మనం ఈరోజు 1st యూనిట్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. యూనిట్ 1 మనం యూనిట్ 1లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఇది మనకి ఫస్ట్ యూనిట్. సో ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. ఆర్థిక నివేదికల విశ్లేషణ, ఇక్కడ ఆర్థిక నివేదికలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, వీటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, లాభ నష్టాల ఖాతా, వర్తకపు లాభ నష్టాల ఖాతా, ఆస్తిని బట్టి బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు ఈ రెండింటిని. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అంటే లాభ నష్టాల ఖాతాని, ఆస్తుల బట్టిని విశ్లేషణ చేయడాన్నే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా, ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మెథడ్స్ అనే పద్ధతులు. ఓకేనా, అంటే మనం వివిధ రకాల పద్ధతుల ద్వారా ఈ లాభ నష్టాల ఖాతాని ఆస్తుల బట్టిని మనం విశ్లేషణ చేయడం జరుగుతుందండి. సో మనకు సిలబస్లో ఉన్నటువంటి మెథడ్స్లో మనకి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మెథడ్స్ ఆఫ్ financial statement analysis. Methods of financial statement analysis. First method ఏంటంటే మనకి కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. Comparative statement analysis is the first method. Second one is common size statement analysis. Common size statement analysis. Third one is trend analysis. సో కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే తులనాత్మక ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్. కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే సమపరిణామ ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్. ట్రెండ్ అనాలిసిస్ అంటే ప్రవృత్తి విశ్లేషణ అంటారు. ట్రెండ్ అనాలిసిస్. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఆస్తుల పట్టిని మనం ఏ విధంగా విశ్లేషణ అనాలిసిస్ చేస్తామంటే ఒక 2 కాలాలకి లేదా 2 కంపెనీలకి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ లేదా ఆస్తులను బట్టి కానీ ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుందండి. అంటే 2 కాలాలనే 2 పీరియడ్స్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, అంటే 2 కాలాలకు సంబంధించినటువంటి ఒక లాభ నష్టాలు కానీ లేదా ఆస్తులను బట్టిని కానీ మనం తీసుకుంటామండి. అంటే ఇప్పుడు చూడండి, మనకి 2021 కదండి, 2020 అండ్ 21 ఇవి అంటే 2020కి సంబంధించిన లాభ నష్టాల ఖాతాని, అలాగే 2000 అంటే ఇక్కడ మనకి 2020 అండ్ 2021 ఇవి 2 పీరియడ్స్ అండి. 2 పీరియడ్స్ అంటే 2020 అనేది 1 ఇయర్, ఇదేమో 2020 సెకండ్ ఇయర్. ఈ 2 ఇయర్స్ 2 పీరియడ్స్కి సంబంధించిన 2 పీరియడ్స్కి సంబంధించిన ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవచ్చండి, లేదా బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు, ఏదైనా సరే. కాబట్టి 2 పీరియడ్స్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని లేదా బ్యాలెన్స్ షీట్ని మనం తీసుకొని సో వాటిని మనం కంపేర్ చేయడం ద్వారా, లేదా 2 పీరియడ్స్ అన్నాం కదా, 2 పీరియడ్స్ లేదా 2 కంపెనీస్ అవ్వచ్చు. అంటే ఏ కంపెనీ, బి కంపెనీ, ఏ కంపెనీ తీసుకోవచ్చండి, ఏ కంపెనీ లేదా బి కంపెనీ. ఇలా అంటే 2 కాలాలకు సంబంధించి లేదా ఏదైనా 2 కంపెనీలకు సంబంధించి 2 వ్యాపార సంస్థలకు సంబంధించి సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా బ్యాలెన్స్ షీట్ని తీసుకుని వాటిని కంపేర్ చేయడం ద్వారా, అంటే పోల్చడం ద్వారా, సో ప్రతి విషయాన్ని పోల్చడం ద్వారా మన కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ప్రతి విషయాన్ని మనం పోల్చడం ద్వారా, అంటే 2 కావాలి 2020-21 తీసుకున్నాం అనుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని. కాబట్టి 2020కి 21కి 2020లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో సేల్స్ ఎంత ఉన్నాయి, 2021లో సేల్స్ ఎంత ఉన్నాయి. ఓకేనా, అంటే 2020లో మనకి 1,00,000 రూపాయలు 1 lakh సేల్స్ అనుకోండి, 2021లో 1,50,000 సేల్స్. ఇప్పుడు ఈ రెండింటిని మనం పోల్చి చూడడం ద్వారా మనకు అమ్మకాలు పెరిగినాయండి. ఎలా 2021లో 1 lakh అండి, 2020లో మనకి 1 lakh ఉన్నాయి. ఇక్కడ 2021 వచ్చేసరికి 1,50,000. అంటే మనకి 2020
1లో 1,00,000, 2021 1,50,000 ఇవి సేల్స్. కానీ మనం ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు సో మనకి పెరిగినాయా తగ్గినాయండి అమ్మకాలు? పెరిగినాయి కదా. ఎంత పెరిగినాయండి? 50,000. ఓకేనా. అంటే పెరిగిన తగ్గిన మొత్తం అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అమౌంట్ ఎంత మనకి? 50,000. దీన్ని మనం పర్సెంటేజ్లో కూడా చెప్తామండి. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ అంటారు. పర్సెంటేజ్ అంటే ఇప్పుడు మనకి 1,00,000ని 100%గా తీసుకుంటే మనకి ఎంత? 50,000 పెరిగింది కదా. అంటే 50% మనకి పెరిగిందండి, ఇంక్రీజ్ అయ్యింది సేల్స్. ఇలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సో మనం 2020కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని 2021కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తో మనం కంపేర్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని సో పెరిగిందా తగ్గిందా అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టే ప్రజెంట్ ఇయర్లో మనకి ఆ ఖర్చు లేదా ఆ ఇన్కమ్ ఆదాయం ఏదైతే ఉందో అది మనకి పెరిగిందా తగ్గిందా అనే దాన్ని మనం కంపేర్ చేసి చెప్తాం. ఓకేనా. అది మనం మొత్తం రూపంలో అంటే పెరిగిన తగ్గిన మొత్తం అంటారు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అమౌంట్ అంటారు, లేదా దాన్ని మన పర్సంటేజ్లో కూడా మనం చెప్పడం జరిగింది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ అంటారు. ఇలా మనం ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో 2 పీరియడ్స్కి ఆ 2 కంపెనీస్ వ్యాపార సంస్థలకి బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆర్థిక నివేదికలు తీసుకుని వాటిని కంపేర్ చేయడం ద్వారా పోల్చడం ద్వారా సో ఆ లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి మధ్య గల డిఫరెన్సెస్ని మనం పోల్చి చెప్పడం ద్వారా అంటే పెరిగిందా తగ్గిందా సో మొత్తం పెరిగిన మొత్తం లేదా తగ్గిన మొత్తం లేదా పెరిగిన శాతం లేదా తగ్గిన శాతంగా మనం కంపేర్ చేసి చెప్తామండి. దాన్ని మనం తులనాత్మక ఆర్థిక విశ్లేషణ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా. కాబట్టి ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం ఏం చేస్తామంటే 2 పీరియడ్స్కి ఆ 2 బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తీసుకుని వాటిని మనం కంపేర్ చేయడం ద్వారా పోల్చడం ద్వారా సో మనం లాస్ట్ ఇయర్తో పోల్స్తే అంటే లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి మధ్య ఆ డిఫరెన్సెస్ని పెరిగిన తగ్గిన మొత్తాలని లేదా శాతాలని మనం లెక్క కట్టి మనం ఈజీగా చెప్పడం జరుగుతుందండి. తద్వారా మనం ఈజీగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టే మనకి సేల్స్ పెరగడానికి మన కారణాలండి, ఎందుకు సేల్స్ పెరిగినాయి సో సేల్స్ పెరగడానికి లేదా లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ పెరిగిందా తగ్గిందా లేదా ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. ఓకేనా. ఇలా మనం ప్రతిదాన్ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా వాటిని ఏ విధంగా మనం ఒకవేళ పెరుగుతున్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి మనం ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ వ్యాపార సంస్థలు చేయడం జరుగుతుంది. ఓకేనా. దీని ద్వారా మనం ప్రతి అంశాన్ని అది పెరుగుతుందా తగ్గుతుందా ఒకవేళ పెరిగినట్లయితే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాన్ని మనం ఈజీగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అలాగే అనాలిసిస్ చేయడం ద్వారా ఈ అకౌంటింగ్ సమాచారాన్ని ఈజీగా మనం మేనేజ్మెంట్కి అందించడానికి అవకాశం ఉంటుంది. అది ఒక టెక్నిక్ అండి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది. సో వన్ ఆఫ్ ది టెక్నిక్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వన్ ఆఫ్ ది టెక్నిక్. సో దీని ద్వారా మనం సో కంపారిటివ్ స్టేట్మెంట్ని తెచ్చడం ద్వారా కంపేర్ చేసి సో అందులో ఉన్నటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని మనం సో మేనేజ్మెంట్కి అందివ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఇక సెకండ్ వన్ ఈజ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ సమపరిణామ ఆర్థిక నివేదికల విశ్లేషణ. సమపరిమాణ ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. ఇక్కడ మనం కూడా సేమ్ అంటే 2 పీరియడ్కి సంబంధించి మనం 2 పీరియడ్స్ అంటే 2020, 2021కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటామండి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవ్వచ్చు అండి, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీటిని తీసుకుని వీటిని మనం ఇక్కడ ఇక్కడ మనం కంపేర్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ప్రతి అంశాన్ని మనం కంపేర్ చేసి అనాలిసిస్ చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెండ్ కొనుగోలు ఉందనుకోండి, పర్చేజెస్ సో లాస్ట్ ఇయర్ పర్చేజెస్ ప్రజెంట్ ఇయర్ పర్చేస్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసి పోల్చి పెరిగిందా తగ్గిందా అని చెప్తాం. అలా కాకుండా మనం కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం మొత్తం అంటే అమ్మకాన్ని అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం అనాలిసిస్ చేయాలనుకోండి అంటే మనం అమ్మకాలతో పోల్స్తాం సేల్స్ తోటి. అంటే అమ్మకాలు 100% తీసుకుని మనం అమ్మకాలు సేల్స్ అనేవి 100%గా తీసుకుని సో ఇందులో మనకి ఈ సేల్స్ని మనం 100%గా తీసుకుంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం అనాలిసిస్ చేసినప్పుడు సేల్స్ని 100%గా తీసుకుంటాం అమ్మకాలని. సో సేల్స్ని 100%గా తీసుకుని ఈ సేల్స్లో ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ ఎంత శాతంగా ఉంది అంటే మొత్తం అమ్మకాల్లో
సో వ్యయం ఒక్కొక్క వ్యయం అనేది అంటే ఎవ్రీ ఎక్స్పెన్సెస్ ఎంత శాతంగా ఉన్నది అనే దాన్ని మనం లెక్క కట్టి చెప్తాం. అంటే 100కి సమానంగా చెప్తామండి. ఓకేనా? అంటే మనం సేల్స్ని 100%గా తీసుకుని సో 100%లో లేదా మనం ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ని 100%గా తీసుకోవచ్చు అండి. లేకపోతే టోటల్ ఇన్కమ్ మనం 100%గా తీసుకోవచ్చు. సో అలా తీసుకునే ఒక్కొక్క అంశం ఎంత పర్సెంటేజ్గా ఉందో మనం చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి కంపారిటివ్ స్టేట్మెంట్ కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్లో సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం అనాలిసిస్ చేసినప్పుడు సేల్స్ని మనం 100%గా తీసుకుంటాం. సేల్స్ని 100%గా తీసుకుని ఇందులో ఒక్కొక్క వ్యయం అనేది అంటే ఒక్కొక్క ఎక్స్పెన్స్ ఎంత శాతం అమ్మకాల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాల్లో కొనుగోలు ఖర్చులు అంటే పర్చేస్ ఎక్స్పెన్సెస్ ఎంత శాతంగా ఉన్నాయి, లేదా వేజెస్ ఎంత శాతంగా ఉన్నాయి, శాలరీస్ ఎంత శాతంగా ఉన్నాయి, ఇలా మనం 100కి సమానంగా 100కి ఈక్వల్గా మనం లెక్క కట్టి చెప్తాం. 100కి సమానంగా మనం నిష్పత్తుల్ని కట్టి మనం చెప్పడం జరుగుతుందండి. సో దీన్ని ఏమంటారు? సమపరిణామ ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. ఓకేనా? లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం అనుకోండి. ఈ కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్లో బ్యాలెన్స్ షీట్ మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఎలా అనాలిసిస్ చేస్తాం? 2020-21కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ కూడా అంతేనండి. అంటే 2020లో మనకు సేల్స్ ఎంత ఉన్నాయి 100% తీసుకుంటాం. 2021లో మనం సేల్స్ని 100% తీసుకుంటాం. అలాగే 2020లో మనం సేల్స్ని 100%గా తీసుకున్నప్పుడు 2021లో పర్చేజెస్ సేల్స్ని ఎంత భాగంగా ఉన్నాయి ఇక్కడ చెప్తాం. అలాగే 2021 సేల్స్ తీసుకున్నప్పుడు 2021 సేల్స్ని 100గా తీసుకున్నప్పుడు 2021లో పర్చేజెస్ మనకి సేల్స్లో ఎంత శాతం ఉన్నాయో మనం లెక్క కట్టి చెప్తామండి. అలాగా 2 పీరియడ్స్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుని సో సేల్స్ని మనం 100% తీసుకుని సేల్స్లో అమ్మకాలలో ఒక్కొక్క అంశం ఎంత శాతంగా ఉన్నదనే దాన్ని చెప్పడాన్ని మనం కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. అలాగే బ్యాలెన్స్ షీట్ని కూడా మనం కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్లో బ్యాలెన్స్ షీట్ని కూడా మనం టోటల్ అసెట్స్ని అలాగే టోటల్ లయబిలిటీస్ని మనం తీసుకుంటామండి. టోటల్ అసెట్స్ని మనం 100%గా తీసుకుంటాం. 100% అంటే మొత్తం ఆస్తులు మనం టోటల్ అసెట్స్ని మనం టోటల్ అసెట్స్ని 100%గా తీసుకుంటాం 100%గా. ఇలా టోటల్ అసెట్స్ని 100%గా తీసుకుని అందులో ఒక్కొక్క ఆస్తి ఎంత శాతంగా అంటే టోటల్ అసెట్స్ ₹1,00,000 ఉన్నాయనుకోండి. సో అందులో ఒక్కొక్క ఆస్తి ఎంత శాతంగా ఉన్నదని అనేదాన్ని మనం లెక్క కట్టి చెప్తాం ఈజీగా. అంటే 100కి సమానంగా చెప్తాం కాబట్టి కామన్ సైజ్ స్టేట్మెంట్ అన్న సమపరిణామ ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటారు. ఓకేనా? సో అంటే మనకి చూడండి మన మొత్తం ఆస్తుల్లో ద్రవ్యత ఆస్తులు ఎంత శాతంగా ఉన్నాయి, ప్రస్తుత ఆస్తులు అంటే కరెంట్ అసెట్స్ ఎంత శాతంగా ఉన్నాయి, లిక్విడిటీ అసెట్స్ ఎంత శాతంగా ఉన్నాయి అనేదాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు పర్సంటేజ్లో. అంటే మనకి ఇప్పుడు మొత్తం ఆస్తులు టోటల్ అసెట్స్లో మనకి ద్రవ్యత ఆస్తులు అనేవి 2% ఉండాలనుకోండి. 2% ఉన్నదా లేదా అనేది మనం ఈజీగా నిష్పత్తులు ఈ కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ ద్వారా టోటల్ అసెట్స్లో మనకి లిక్విడిటీ అసెట్స్ ద్రవ్యత ఆస్తులు అనేవి ఎంత శాతంగా ఉన్నాయి, ఎంత శాతం ఉండాలి, ఎంత శాతంగా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి మనం ఈజీగా మనం తెలుసుకోవడానికి సో మనకి అవకాశం ఉంటుందండి. ఇలా మనం ఈజీగా తెలుసుకున్నప్పుడు ద్రవ్యత ఆస్తులు మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేదాన్ని మనం తెలుసుకుంటామండి. ఓకేనా? నిర్వహణ క్యాపిటల్ అంటారు. నిర్వహణ మూలధనం అనేది మనకి ఎంత శాతం ఉండాలి, నిర్వహణ అంటే రోజువారీ వ్యాపార కార్యకలాపాలకి మనకు కావాల్సిన ద్రవ్యాన్ని మనం నిర్వహణ మూలధనం అంటారండి. వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకి ఉండాలంటే ద్రవ్యత అనేది కరెంట్ అసెట్స్లో మనకి ఎంత శాతంగా ఉన్నాయి, మొత్తం టోటల్ అసెట్స్లో మనం ఎంత శాతంగా ఉన్నాయి, సో ఇప్పుడు ఎంత శాతంగా ఉన్నాయి అనేదాన్ని మనం ఈ కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ ద్వారా మనం ఈజీగా మనం తెలుసుకోవచ్చు. తద్వారా మనం దానికి సంబంధించిన నిర్ణయాలని మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా? ఇక్కడ కూడా మనం 2 పీరియడ్స్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ని కానీ ఆస్తుల పట్టిని కానీ లాభ నష్టాల ఖాతా కానీ తీసుకుని 100 అంటే మనం మొత్తం ఆస్తుల్ని 100% తీసుకుని అందులో ఒక్కొక్క ఆస్తి ఎంత శాతం ఉన్నదని చెప్పాం. అలాగే టోటల్ సేల్స్ని మనం 100% తీసుకుని అందులో ఒక్కొక్క ఎక్స్పెన్స్ ఎంత శాతంగా ఉన్నదనే దాన్ని మనం కాల్కులేట్ చేసి చెప్తాం. దాన్ని మనం కామన్ సెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటారు. ఇక ట్రెండ్ అనాలిసిస్ ప్రవృత్తి విశ్లేషణ అంటారు. ఇది ప్రవృత్తి విశ్లేషణ అనేది మనం బేసిక్ ఇయర్ అంటే మనకి ఒక లాస్ట్ 5 years తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ 5 years తీసుకుందాం. లాస్ట్ 5 years
మనం స్టేట్మెంట్స్ని తీసుకుంటాం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తీసుకుని సో మనం బేసిక్ ఇయర్గా అంటే మనకి 2000, 2001, 2002, 2003, 2004, 2005 ఇలా 5 ఇయర్స్కి సంబంధించినటువంటి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం తీసుకుని ఇందులో బేసిక్ 2001 ఉంది కదండి. ఈ 2001 అనేది బేసిక్ ఆధార సంవత్సరంగా తీసుకుని ఇందులో ఉన్నటువంటి అంశాలు 100% తీసుకుంటామండి. అంటే 2001కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా 100%గా తీసుకుని సో దీని ఆధారంగా చేసుకుని 2001, 2003, 2004, 2005 సంవత్సరాలని మనం అనాలిసిస్ చేయడం. అంటే ఇది 100%గా తీసుకుని సో 2020 అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుందాం అనుకోండి. 2021లో సో మనకి ఉన్నటువంటి సేల్స్ని 100% 100%గా తీసుకుని సో 2022లో ఉన్నటువంటి సేల్స్ని అంటే మనకు 2001లో 100% ఉంటే 2022లో ఆ సేల్స్ ఏమవుతుందో దాన్ని మనం 2001 తోటి కంపేర్ చేసి మనం 2002లో మనకి సేల్స్ అనేవి పెరిగినాయా తగ్గినాయా అంత శాతంలో మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక బేసిక్ ఇయర్ని ఆధార సంవత్సరంగా తీసుకుని సో వివిధ సంవత్సరాల యొక్క ఆర్థిక నివేదికని మనం విశ్లేషణ చేయడాన్ని మనం ట్రెండ్ అనాలిసిస్ అంటారు, ప్రవృత్తి విశ్లేషణ అంటారు. అంటే 2021 మనం బేసిక్ ఇయర్ని తీసుకున్నాం. 2020కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా 100%గా తీసుకుని సో దీని ఆధారంగా మనం 2002, 2003, 2004, 2005 స్టేట్మెంట్స్ని మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంటే పర్సంటేజ్లు కట్ చెప్తాం. అంటే 2001 100%గా తీసుకుంటే 2002లో దానికి మనం 2002లో మనం దాంతో కంపేర్ 2001తో కంపేర్ చేసి పర్సంటేజ్లు పెరిగినాయా తగ్గినాయా అనే దాన్ని మనం పర్సంటేజ్ రూపంలో మనం లెక్క కట్టి చెప్పడం జరుగుతుందండి. దీన్ని ట్రెండ్ అనాలిసిస్ అంటారు. సో ఇవి మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మెథడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండి. ఫస్ట్ మెథడ్ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్, సెకండ్ వన్ ఈజ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్, థర్డ్ మెథడ్ ఈజ్ ట్రెండ్ అనాలిసిస్. వీటి గురించి మనం 1 by 1 ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా మనం అనాలైజ్ చేస్తామో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.